తన లోపాలని ఎప్పుడూ బయటపడనీయవద్దు. శత్రువులకు కూడా ఏవో లోపాలు కనపడినప్పుడే దెబ్బతీస్తారు. చేతికి చిక్కినా కూడా శత్రువుని నమ్మకూడదు. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. కళ్ళు తమని తాము నమ్ముతాయి, చెవులే ఇతరులను నమ్ముతాయి. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడమే అదృష్టం. నిజాయితీగా బ్రతికే బ్రతుకులో ఉన్న తృప్తి మరెక్కడా కనపడదని గ్రహించాలి. కృషి చేస్తే ఏ పనైనా సాధ్యమవుతుంది. నువ్వు ఒక్కసారి ప్రయత్నించి కూర్చొని బాధపడితే అది కృషి కాదు. కృషి అంటే నువ్వు మళ్ళీ ప్రయత్నించడం. ధనం సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు, కానీ ఒక్కసారి మనసులో స్థానం సంపాదించాలంటే ఎదుటివారి మనస్సు అర్థం చేసుకునే గుణం ఉండాలి. భోజనంలో విషం పడితే ఎంత ప్రమాదమో, చెవిలో విషం పడితే అంతే ప్రమాదం. తినే భోజనం గురించి ఎంత జాగ్రత్తగా ఉంటామో, వినే మాటల గురించి అంతే జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఉంటేనే సమాజం, బంధువులు, స్నేహితులు నిన్ను గౌరవిస్తారు. డబ్బు లేకుంటే చులకనగా చూస్తారు. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదు అని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో, ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనపడదు. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనస్సుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. ఎవరు ఏ కర్మ చేసుకుంటే వారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తారు. దూరమైనప్పుడు వచ్చే బాధ కన్నా గుర్తు వచ్చినప్పుడు వచ్చే బాధే ఎక్కువ. చిన్ని రంధ్రం నిండుకుండను ఖాళీ చేసినట్లే అనువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈరోజు పలుకుబడి ఉందని తప్పులు చేయకు, మాటలతో బాధ పెట్టకు, మనసు గాయపరచకు. బాగా గుర్తుపెట్టుకో, కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అది మనం ఇచ్చింది తిరిగి మనకి ఇచ్చి వెళ్తుంది. మూర్ఖులతో వాదించే కన్నా వారు చెప్పేది విని నమ్మినట్లు నటించి తప్పుకుంటే మంచిది. జీవితంలో అతి ముఖ్యమైనది చిరునవ్వు. ప్రేమతో ఒక పలకరింపు, అది ఎంతటి బాధనైనా దూరం చేస్తుంది. అందరినీ మన చుట్టూ చేరుస్తుంది. నవ్వుతూ జీవిద్దాం, నలుగురికి నవ్వులు పంచుదాం. సహనం మనకుంటే సకలం మనదే, వినయం మనకుంటే విజయం మనదే. భాష లేనిది బంధం ఉన్నది, సృష్టిలో అతి ముఖ్యమైనది, జీవితంలో మనిషి మరవలేనిది స్నేహం ఒక్కటే. మంచి మనుషుల హృదయాల్లో క్రోధం ఎక్కువసేపు ఉండలేదు. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశ్యం ఏమిటో. మన వినయం చెబుతుంది నేర్చిన విద్య ఎలాంటిదో. డబ్బు మనిషికి బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, కానీ ఎంత సంపాదించినా సంతృప్తి మాత్రం ఇవ్వలేదు. నిందించడం తేలిక, నిందను భరించడం కష్టం. నీతులు వల్లించడం తేలిక, ఆచరించడం కష్టం. అబద్ధం చెప్పడం తేలిక, దాచడం కష్టం. మనతో కలిసి ఉండాలి అనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే వదిలించుకోవాలి అనుకునేవారు మనల్ని బాధ పెట్టి దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆవేశంలో ఉన్నప్పుడు 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాతే మాట్లాడండి. కోపం, గర్వం ఎప్పుడూ పనికిరావు. ఒకరిని ఓడించడం సులభమే, కానీ ఒకరి మనసు గెలవడమే చాలా కష్టం. ఎంత ఇష్టపడితే అంత అలుసు, ఎంత ప్రేమిస్తే అంత బాధ, ఎంత నమ్మితే అంత ద్రోహం. ఆడదానితో సుఖం పొందిన మగవాడు ఆమెకు బానిస అవుతాడు. అలాగే మగవాడితో సుఖం పొందిన ఆడది మగాడికి బానిస అవుతుంది.